దేవుని పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులరా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయంలో వేకునేటి రీతిగా ఆయన పాద సముఖము చేరి అన్న నామాన్ని స్తుతి చేసి ఆరాధన చేయడానికి చక్కటి విలువైన ధన్యకరమైన సమయాన్ని మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి ప్రభు ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారా? రైట్, చాలా సంతోషం అండి. రండి, ఈ దినము కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానం అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుబాక్సులో ఈ వాక్యాన్ని ధ్యానించి దైవ దీవెనలు పొందండి. ఉన్నాయి బైబిల్స్ దగ్గరలో తెరిచి చూడండి. లేని పక్షాన్ని చదివే మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో పాలుబాక్సులు కండి. నేటి దిన ధ్యాన వాక్యంగా 2వ కొరింథీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం నుండి చివరి మాట చదువుతా ఉన్నాను. మీ సొత్తును కాదు మిమ్మునే కోరుచున్నాను. దేవుడు మాటను మన కొరకు దీవించును కాక. తలలోంచి కన్ను మూసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడు మీకు వందనాలు. తిరిగే నూతన ఉదయకాల సమయంలో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మీ నామమును గణపరుస్తూ మీ మాటలు వినగలిగేటువంటి చక్కటి సమయాన్ని మాకు అనుగ్రహించారు. స్తోత్రాలు. ఈ ఉదయకాలపు వేళ నీ పాద సముఖంలో మేము ఉండేటువంటి అర్హత మాకు ఇచ్చారు. మీకు వందనాలు. ఇది వాక్యం ధ్యానిస్తుండగా మీరు మాతో నడిపించి బలపరచు. మీరే మహిమ ఘనత ప్రభావం పొందండి. యేసయ్య నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా. ఇక్కడ ఇచ్చినటువంటి దినాలన్నిటి కూడా ప్రభు చక్కటి అవకాశాన్ని మనకి ఇచ్చారు. చదివిన వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు ద్వారా కొరింథీ సంఘానికి ఒక మాట జారీ చేశాడు దేవుడు. నేను మీ సొత్తును కోరట్లేదు, లేదా మీ సొమ్మును కోరట్లేదు, మీరు కావాలి నాకు అని. మిషనరీ సంస్థలు చురుకుగా పనిచేస్తున్నటువంటి నేటి దినాల్లో అనేక సంఘాలలో నెలకొన్నటువంటి కొన్ని విచారకరమైన విషయాలను, పరిస్థితులను మనం గమనిస్తున్నాం. వాటిలో గడిచిన దినాన రెండింటిని గురించి మనం ధ్యానం చేసాం. ఏంటనంటే, కార్యనిర్వాహకులు అనేక మంది కానీ వేదన పడేవారు కొందరే, పంపించేవారు అనేకులు కానీ ఆత్మ సంపాదకులు కొందరే అని. పిల్లగా చాలా విచారకరమైన విషయాలు. ఇది నేను మరొక 2 విషయాలు మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. నేటి సంఘాల్లో ఇచ్చేవారు అనేకులు ఉన్నారు కానీ వెళ్ళేవారు కొద్దిమంది ఉన్నారు. మనము మనుష్యుల కంటే కూడా ధనానికి అధిక ప్రాధాన్యత ఇచ్చుతున్నామనేటువంటి విషయాన్ని మనం గమనించాలి, గ్రహించాలి. మొదట ఇవ్వబడిన పిలుపు ఇచ్చుట కొరకు కాదు కానీ వెళ్ళుట కొరకే ఉన్నది. ఎవడు పోవును అని అన్నాడు యెషయా గ్రంథకర్తలు దేవుడు. ఒక దశాబ్దం క్రితము అనేక మంది యవనస్తులు మిషనరీ పనికి స్వచ్ఛందంగా వెళ్ళటానికి ముందుకు వచ్చేవారు. అయితే మిషనరీలుగా వెళ్ళే భక్తుల యొక్క సంఖ్య అకస్మాత్తుగా తగ్గిపోయి ఆ మిషనరీ సేవకు విరాళాలు అనేవి అధికమైపోయాయి. వెళ్ళు లేక పంపు అనేటువంటి ఆస్వాల్డ్ జే స్మిత్ యొక్క మాట మనలో చాలామంది చేత అపార్థం చేసుకొని పడుతుంది మాట. మనము మొదట వెళ్ళటం గురించి యోచన చేయాలి. ఎప్పుడైనా మరియు ఎక్కడైనా ఒక వ్యక్తి వెళ్ళలేకపోయినప్పుడు బదులుగా మరొక వ్యక్తి పంపబడవచ్చు. దాని విషయాన్ని గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, సహోదరులారా, మనకొక మిషనరీ పిలుపు ఉన్నదా? ఉంటే మనము మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 14 వంటి లేఖన భాగాలు చూసినప్పుడు పైనుండి ఒక స్వరము నీకు వినబడట్లేదా? ఇప్పుడు వినబడుతుందని అంటే ఆ 2 వాక్య భాగాలను చదివినప్పుడు నీ చుట్టూ క్రీస్తు లేని చాలామంది నీవు చూస్తున్నప్పుడు అది నీ చుట్టూ వినబడే ఒక స్వరం కదా. క్రీస్తు లేనటువంటి నిత్యత్వంలోనికి నిశ్శబ్దముగా జారిపోతున్నటువంటి లక్షలాది మందిని గురించి ఆలోచన చేసినప్పుడు క్రింద నుండి నీవు ఒక స్వరము వినబడట్లేదా? ప్రతి మిషనరీ ఆహ్వానములు విన్నపముల గురించి నువ్వు ప్రార్థన చేసినప్పుడు, లేక తల వంచినప్పుడు నీ ఇహలోక ఉద్యోగములు పెరుగుతున్న అసంతృప్తి, నీ ఆత్మలో ఒక ఇబ్బంది కలగడం అనేది నీ అంతరంగంలో నుండి వచ్చే స్వరం కదా. గమనించాలి. అదే కాల సమయంలో ఇవ్వడం చాలా సులభమే కానీ వెళ్ళేవారు సంఖ్య కావాలి. వీళ్ళరా మరొక మాట, దత్తత చేసుకుంటున్నారు సంఘాలని కానీ ఆత్మీయంగా పెంచే తల్లిదండ్రులు కొద్దివైపోయారు. మిషనరీలు క్రమముగా సహాయము చేయవారిని బట్టి చాలా ఆనందిస్తూ ఉన్నాయి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న సంస్థలు దీనిని దత్తత చేసుకునుట అని పిలవడమైంది.
అయితే మనం ఎదురు చూడాల్సిన ఆదర్శం ఇది కాదండి. ప్రథమ మిషనరీ జట్టును పంపినప్పుడు అంత్యోక సంఘము ఒక ఆదర్శ నమూనాను మనకి చూపిస్తాం. ఈ సంఘము చేత మిషనరీలు పంపబడినటువంటి వారిలో బర్నబా మరియు సౌలు ఆ సంఘ సభ్యుల నుండి ప్రత్యేకించబడ్డారు. ఆ విషయాన్ని మర్చిపోకూడదు. తగినన్ని మిషనరీ వివరాల గురించి మనము గమనించాలి, గ్రహించాలి, ధ్యానం చేయాలి. కొంతమంది మిషనరీలను పంపవాలని ఒక లక్ష్యం పెట్టుకుని పని చేయాలి. దేవుని పరిచర్య విరివిగా అనేక ప్రాంతాల్లో విస్తరించబడాలి. నశించిపోతున్న అనేక మంది బయటకు రావాలనేటువంటి ఒక తలంపు నీలో పెరగాలి. అప్పుడు మీరు మిషనరీలు కేవలము దత్తత చేసుకుని వారి మాత్రమే కాకుండా వారికి నిజమైన తల్లిదండ్రులుగా ఉండడానికి ఉంటుంది. ఆ తేడాను గమనించాలి. అది సంఘముగా ఆనందంతో కూడినటువంటి పులకరింతతో మనము చూడగలుగుతాం. కనుక ఉదయకాల సమయంలో పిల్లరా, దేవుడు కోరేది మనలను కానీ మనం ఇచ్చేటువంటి సొత్తును కాదు. మనము పని చేయాలి దేవుని కొరకు, ఆయన కొరకు నిలబడాలి, ఆయన కొరకు ఎదురు చూడాలి, ఆయన కొరకు ప్రయాసపడాలి, ఆయన కొరకు విశ్వాసం, ఆయన కొరకు శ్రమ అనుభవించాలి. దత్తత చేసుకున్న వారిని ఆయన పిలవట్లేదు, తల్లిదండ్రులుగా ఉండాలని పిలుస్తుంది. కనుక ఉదయకాల సమయంలో నశించిపోతున్న అనేకులకు నువ్వు ఆత్మీయ తల్లిగా తండ్రిగా ఉండడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. కనుక నువ్వు ఇచ్చే సొత్తు దేవునికి అవసరం లే. నీ మనస్సు కావాలి, నీ హృదయం కావాలి, నీవు ఆయన కొరకు పనిచేయడం కావాలి, నీవు కావాలి. అందుకే మీ సొత్తును కాదు మిమ్మల్ని కోరుకుంటున్నాడు దేవుడు. కనుక ఉదయకాల సమయంలో ఆ కోరికను, ఆ ఆహ్వానాన్ని హృదయపూర్వక స్వీకరించి ఆయన బాటలోనికి నడుద్దాం. దేవుడి మాటలు మా కొరకు దీవించును కాక. తల నుంచి మూసుకునండి. ప్రార్థన. మహోన్నతుడు మీకు వందనాలు. చక్కటి శ్రేష్టముననే మాట ఉదయకాల సమయం విన్నాం. నిజమే, మాలో అనేకులం నా తండ్రి వెళ్ళేవారుగా కాకుండా పంపేవారుగా ఉన్నాం, ధనం ఇచ్చేవారుగా ఉన్నాం, కానీ పని చేసేవారుగా లేము నాయన. అలాంటి అనేక మంది కొరకు దినాన నీ మాటలు మాకు సూటిగా ఇచ్చినందుకు స్తోత్రాలు. నీ కృపలో జ్ఞాపకం చేసుకుని వందనాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనేక మంది బిడ్డలు బలపడుతున్నారు. నీ సహాయం, నీ కాపుదరిస్తున్న కార్యక్రమానికి మరింత బలపరిచి మీరు మాత్రమే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు పొందాలి. యేసయ్య శక్తిగల నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్.